మీ ఏలూరు యువభేరిలో కానీ ఇతరత్ర యువభేరిలో కానీ పిల్లల్ని చెడగొట్టే చంద్రబాబు నాయుడు చెడగొడుతున్నాడు. అంతే మోసం చేసి పిల్లల్ని సైతం వదలకుండా ఆ పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పి బాబు వస్తే జాబ్ కావాలంటే బాబు రావాలి, ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఎవడండి పిల్లలను సైతం వదిలిపెట్టుకోకుండా పిల్లలను కూడా మోసం చేయాలని దుర్మార్గమైన ఆలోచన చేసింది. అని మరి మీరు దగ్గరికి వస్తే చెడుబుద్ధులు నేర్పుతారు అదని అంటాడు ఏంటి ఆయన? నాకు ఒక్క అలవాటు లేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు గర్వం కూడా చెప్పగలుగుతా, హ్యాపీలీ మ్యారీడ్ మ్యాన్, ఐ హ్యావ్ 2 children. నాకు తాగడం అలవాటు లేదు, ఇంకొక అలవాటు లేదు. రాముడు మంచి బాలుడు మాదిరిగానే గుడ్ బాయ్ మాదిరిగా ఈ పొద్దుటికి ఉండా. చంద్రబాబు నాయుడుకి ఇంకా ఏమున్నాయి నాకైతే తెలియదు, కానీ చెడగొట్టేది ఆయనే చెడగొడుతున్నాడు. మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి అబద్ధాలు చెప్పండి అని, మోసం చేయండి అని చివరికి తన కొడుకు కూడా నేర్పిస్తా ఉన్నాడు. కొడుకు నేర్పాడు అంతే కదండి. ఇంత మార్గదర్శకంగా ఉండాల్సిన రోల్ మోడల్గా కొడుకులు తండ్రిని రోల్ మోడల్గా చూస్తారు. నువ్వు ఇంత అబద్ధాలు ఇంత మోసం చేసి అధికారం కోసం ఏమైనా చేయొచ్చు, ఎన్ని వెన్నుపోట్లైనా పొడచచ్చు. సొంత మామ ఎన్టీ రామారావు కూతురునిచ్చిన మామనైనా వెన్నుపోటు పొడచచ్చు, 5 కోట్ల ప్రజలనైనా వెన్నుపోటు పొడచచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, ఎన్ని మోసాలైనా చేయొచ్చు అధికారం కోసం అని చెప్పి నువ్వు రోల్ మోడల్గా ఉండాల్సినవి నువ్వు నీ కొడుకు కూడా అదే నేర్పిస్తా ఉంటావు. రైట్, ఓకే.